హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మంచి వీడియో అయితే తీసుకొచ్చాను మీకోసం. ఒక వన్ ఫోటో, వన్ పిక్ మీద అయితే ఒక సాడ్ సాంగ్ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది సింపుల్‌గా చేసుకోవచ్చు. ఒక స్టార్టింగ్‌లో ఒక డైలాగ్, దాని తర్వాత ఒక ఫోటో ఉంటది. ఆ ఫోటోకి లిరిక్స్ అనేది పెట్టాను. చాలా బాగుంటది. ఒకసారి డెమో అయితే చూడండి మీరు. డెమో చూసిన తర్వాత ఎలా చేసుకోవాలని డీటెయిల్‌గా చెప్తాను మీకు. నిజంగా ప్రేమనిచ్చేవాడివైతే ఐ హేట్ ఒక డెమో అయితే చూస్తున్నారు కదా! ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌ని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి చూడండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం కాబట్టి సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ లింక్ ప్లస్ ఫ్రాంట్ లింక్ ఎక్కడుందో నేను మధ్యలో చెప్తాను. ఎక్కడ చెప్తానో తెలియదు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. మీకు స్టార్టింగ్‌లో అనేది ఫస్ట్ అయితే కెమెరా ఆన్ చేసుకోండి. బాక్స్‌ని క్లిక్ చేసి కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇలా మీరు కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి డైలాగు ప్లస్ లిరిక్స్ అన్నీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఒకవేళ మీకు ఇక్కడ మిస్సింగ్ ఫాంట్ వస్తే నేను ఏం చేస్తానంటే నేను ఇచ్చిన ఫాంట్ డౌన్లోడ్ చేస్తున్నారు కదా, అది ఇన్పుట్ చేసుకొని ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఫస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేను అది కూడా ఎక్కడ ఉందో చెప్తాను, ఫ్రాంట్ కూడా ఎక్కడ ఉందో చెప్తాను. కంగారు పడకండి. ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళి పైన మీకు బాక్స్ కనిపిస్తుంది కదా, యూనికోడ్ అలా ఉంటుంది. 18 పీటీ పక్కన బాక్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫ్రాంట్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ దగ్గర ఉన్న ఫ్రాంట్స్ అన్నీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఏదో ఒక ఫ్రాంట్ అనేది మీ అంటే నేను ఇచ్చే ఫాంట్ నచ్చకపోతే నేను ఇచ్చే ఫాంట్ నచ్చకపోతే మీ దగ్గర ఉన్న ఫాంట్ కూడా పెట్టుకోండి. అది పర్లేదు, మీ ఇష్టం, అది మీ చాయిస్. అది లేదు నేను ఇచ్చిన ఫాంటే కావాలనుకుంటే అది డౌన్లోడ్ చేసుకున్నారు కదా, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇన్పుట్ ఫాంట్ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ యొక్క డ్రైవ్ అనేది ఓపెన్ అవుతుంది. డ్రైవ్ ఆప్షన్లో డౌన్లోడ్ ఆప్షన్లో ఉంటుంది. ఒకవేళ మీకు ఇలా రీసెంట్లో ఉంటే ఇక్కడ 3 డాట్స్ని క్లిక్ చేసి డౌన్లోడ్ ఆప్షన్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఆ ఫ్రాంట్ అనేది ఇక్కడ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఫ్రాంట్ అనేది ఎలైట్ మోషన్లో అయితే ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఇలాగైతే ఇక్కడ నుంచి మీరు ఫాంట్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్గా నేను ఆ ఫాంట్ అనేది సెర్చ్ చేసి చూపిస్తాను మీకు. యూనికోడ్ అని ఉంటుంది. ఇలా మీరు యూనికోడ్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రాంట్ స్టార్టింగ్లోనే వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఫ్రాంట్ అనేది ఇలా అయితే యాడ్ అయితే అయిపోతుంది. ఇలానే ఇంకో ఫాంట్ ఉంటుంది. ఇది సూర్యలి అని ఉంటుంది. దాన్ని కూడా ఫ్రాంట్ అనేది ఇన్పుట్ చేసుకొని ఇక్కడైతే యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేసి ఇక్కడ నుంచి ఒక ఫోటో అనేది ఉంటుంది. ఒకటే ఫోటో అనేది సింపుల్గా అయితే రీప్లేస్ పెట్టుకోవచ్చు మీరు. ఎగ్జాంపుల్గా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. కింద దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు స్టార్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఫోటోస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఎగ్జాంపుల్గా ఏదో ఒక ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఈ ఫోటో అనేది ఇలాగైతే రీప్లేస్ అయిపోతుంది. చూసారు కదా, సింపుల్గా అయితే రీప్లేస్ అయిపోతుంది. ఇలా మీరు సింపుల్గా అయితే చేసుకోవచ్చు. లాస్ట్ వరకు అయితే చూసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి, కరెక్ట్గా సెట్ అయిందా లేదా అనేది చూసుకోండి. దాని తర్వాత పైన యారో మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీ క్వాలిటీని బట్టి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ప్రాజెక్ట్ ప్లస్ ఫ్రాంట్ లింక్ ఎక్కడ ఉందంటే మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫాంట్ ప్లస్ ప్రాజెక్ట్ లింక్ ఈ రెండు ఇచ్చాను. ప్రాజెక్ట్ అనేది ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ ప్యాకేజ్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా నా హైలైట్స్ వీడియోస్ ఉంటాయి. అంటే ఇన్స్టాగ్రామ్లో హైలైట్స్ వీడియోలో ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో చూడండి. వీలుంటే ఆ వీడియో చూస్తే మీకు క్లారిఫై వస్తుంది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. నేను ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. అక్కడ వెళ్ళి చూడండి. అక్కడ ఫాలో చేసుకోకపోతే మన ఛానల్ పేజ్ని కూడా ఫాలో చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి. అండ్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం కాబట్టి నచ్చితే లైక్ చేయండి. అండ్ హైప్ బటన్ అయితే నొక్కండి. హైప్ బటన్ నొక్కితే మీకు నాకు కొంచెం సబ్స్క్రైబర్స్కి వెళ్ళే నాన్ సబ్స్క్రైబర్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసి హైప్ బటన్ అయితే క్లిక్ చేయండి.